అసలు వాట్ ఈస్ క్యాలరీస్ అండి? అండ్ ఆల్సో అసలు ఇది చెయ్యాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మేము 4 ఫ్రెండ్స్ అండి బేసిక్లీ. ఓకే. 4 కో-ఫౌండర్స్ ఈ కంపెనీలో. సో ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు అగైన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాతో పాటు ఏరోనాటికల్ చదివాడు. వీ హ్యావ్ డన్ అన్ ఏరోనాటికల్ టుగెదర్. తను యూఎస్కి వెళ్ళిపోయాడు, సూరజ్ అని చెప్పి. తను వచ్చి ఏదైనా స్టార్ట్ చేద్దాము, చాలా బోరింగ్ అయిపోయింది లైఫ్ అని అంటే, ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ గిగ్. ఏదో ఒకటి మన సొంతంగా చెయ్యాలి అన్న దాంతోనే ఉండే. నా ఫస్ట్ వెంచర్లో కూడా నేను 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఓకే. అప్పుడు స్ట్రాబెర్రీ దాంట్లో. సో ఐ ఆల్వేస్ థింక్ దట్ మనమే జాబ్ చేయకుండా వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వడం కూడా అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను, బికాస్ దట్స్ వేర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో కమ్స్ ఇన్. అంటే మన వంతు మనం కూడా చేయడం అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు నేను జాబ్ చేస్తానంటే కుదరదు. హూ విల్ థింక్ ఆఫ్ జనరేటింగ్ ద జాబ్స్? సో ఐ వాజ్ ఇన్ దట్ షూ ఆల్వేస్ లైక్ ఇది ఎలా చేయాలి, ఇంకేమన్నా చేయొచ్చా అట్లా. అగైన్ వెన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వచ్చి ఏదో చేద్దాం అని అన్నప్పుడు మేమందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఏం చేద్దాం అన్నప్పుడు వీ వేర్ ఎవ్రీవన్ పుట్టింగ్ ద థాట్స్. అలా జర్నీ స్టార్ట్ అయింది. అగైన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇట్లా రావడం అయింది. అండ్ అనదర్ కో-ఫౌండర్ రవికాంత్ అని ఉన్నారు ఇప్పుడు. తనే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ కూడా. తను నేను షామీ టెక్నాలజీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ లో వి వేర్ కొలీగ్స్. తను హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఐ వాజ్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ దేర్. సో అక్కడ కూడా ఎప్పుడు తనకు కూడా ఒక స్టార్ట్అప్ వీటి మీద చాలా ఉండే, మా వేవ్ లెంత్ కలిసాయి అట్లా చైల్డ్హుడ్. సో నేనేంటి అంటే ఐ వాజ్ యాంకర్ పాయింట్ హియర్. సో వీళ్ళని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి దెన్ సూరజ్ నా యుఎస్లో ఉంటాడు ఫ్రెండ్, ఇప్పుడు మా యుఎస్ కంపెనీ తనే హ్యాండిల్ చేస్తుంటాడు అక్కడ. దెన్ రవికాంత్ అండ్ మీ ఆర్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ఇండియా రైట్ నౌ. విహాంగ్ అని చెప్పి ఇంకొక నా జూనియర్ ఉన్నారు. తను ఐడియా నచ్చి కంపెనీ కూడా స్టార్ట్ అవ్వక ముందే హీ హాస్ పుట్ ఇన్ హిస్ మనీ ఇన్ టు ద కంపెనీ, జస్ట్ బిలీవింగ్ ఇన్ ఐడియా వాట్ దట్ వీఆర్ డూయింగ్ అనే దాని మీదనే. సో అలా మేము అనుకున్నప్పుడు ఫస్ట్ మేము అనుకుంది ఏంటి అని అంటే, ఏదన్నా ఒక లైఫ్ లాంగ్ కంపెనీ, అంటే ఇప్పుడు ఏదో మనము టెక్నాలజీ ఫ్లోలో వెళ్ళిపోయామని కాకుండా అందరూ ఏఐ అని మాట్లాడుతున్నారు. ఓకే, సో ఏఐ నో డౌట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని డిగ్రేడ్ చేయడం అని కానివ్వండి. కానీ బట్ ఏంటి అని అంటే అవర్ స్టార్ట్అప్ షుడ్ బి వెరీ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది టెక్నాలజీ. సో ఫస్ట్ ఫిల్టర్ అక్కడ పడ్డది మాకు. దెన్ మేము అనుకుంది నెక్స్ట్ ఏంటి అంటే మనం హెల్త్ కేర్లో ఏమైనా చేద్దామా అని ఆలోచించాం. సో హెల్త్ కేర్కి వచ్చేటప్పటికి అగైన్ మళ్ళీ ఫార్మాసిటికల్స్ ఇట్లా అన్నీ వచ్చాయి. అట్లా కాకుండా ఏ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఏమైనా చెయ్యొచ్చా అన్న దాంట్లో అప్పుడు ఫార్మాసిటికల్ నుంచి న్యూట్రాసిటికల్కి దిగాం. ఓకే, దట్ వాస్ ద సెకండ్ ఫిల్టర్. సో ఇట్లా న్యూట్రాసిటికల్ అనుకున్న తర్వాత వీ ఆర్ స్టార్టెడ్ స్టడీయింగ్ ఫ్యూ ఐడియాస్ విచ్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అలా పుట్టింది క్యాలరీస్ బేసికలీ. సో క్యాలరీస్ అనే నేమ్ కూడా మేము జనరిక్గా ఎందుకు పెట్టాము అని అంటే, మా ప్రోడక్ట్ ఓన్లీ మీదనే కాదు, వీ హ్యావ్ అదర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ విచ్ ఆర్ గోనా కమ్ అగైన్ ఆల్సో నియర్ ఫ్యూచర్. ఇప్పుడు PCOS ఒకటి లాంచ్ అవుతుంది ఇలా. సో అందుకే మేము వీటికి జనరిక్గా క్యాలరీస్ అనే నేమ్ పెట్టాము. సో చాలామంది దేవర్ క్యూరియస్ లైక్ క్యాలరీస్ ఎందుకు అని అన్న ఫ్యాక్టర్లో ఏంటి అని అంటే, వీ గివ్ గుడ్ క్యాలరీస్ టు బర్న్ క్యాలరీస్. ద మెయిన్ థాట్ ప్రాసెస్ అనే దగ్గర నేమ్ అలా బర్న్ అయిందండి. సో ఇలా అవుతూ దెన్ దట్స్ హౌ ద కంపెనీ స్టార్టెడ్. దాని తర్వాత మేము ఐడియాస్ అన్నీ పూల్ చేసి వీఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ రివర్స్ ఇంజనీరింగ్. దెన్ తర్వాత గైడ్లైన్స్ అర్థం చేసుకోవడము. సో చాలామంది ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ అనేటప్పటికి అరే మనకి తెలీదు, మనం ఎందుకు వెళ్ళాలి దీంట్లో, రేపు పొద్దున చేతులు కాలితే ఏంటి, కంపెనీ వర్కౌట్ అవ్వకపోతే చాలా డౌట్స్ ఉంటాయి. నేనైతే ఒకటే బిలీవ్ చేస్తానండి, ఏంటి అని అంటే అందరికీ అన్నీ రావాల్సిన అవసరం లేదు. సో అది ఎలా పని చేయించుకోవాలి అన్నది మనకు తెలిస్తే చాలు. సో ఆ పని ఎలా చేయించుకోవాలన్న దానికి కూడా మనకి ఆ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఏముంటాయి, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, వాటికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి. ఇప్పుడు ఆల్టుగెదర్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్ అండ్ మేనేజ్మెంట్ గాయ్. ఇప్పుడు దాకా నేను చేసిందంతా బ్రాండింగ్, డిజైనింగ్, లేకపోతే మోర్ మార్కెటింగ్, బ్రాండింగ్ స్టఫ్. సో ఆల్టుగెదర్ ఇప్పుడు వీఆర్ టాకింగ్ సైన్స్ నవ్.
అంటే హ్యూమన్ న్యూట్రిషన్ మాట్లాడుతున్నాం, వెల్ బీయింగ్ మాట్లాడుతున్నాం, వెల్నెస్ మాట్లాడుతున్నాం. వై షుడ్ పీపుల్ నీడ్ టు కన్సిడర్ అస్ సీరియస్? ఎస్. అలా అన్నప్పుడు దెన్ ఆల్ ఆఫ్ అవర్ కో-ఫౌండర్స్ మేము కూర్చొని న్యూట్రిషన్ నేర్చుకున్నాం. ప్రోడక్ట్ డెవలప్ చేయడం కోసం. ఎగ్జాక్ట్లీ. ఎస్. న్యూట్రిషన్ నేర్చుకున్నాము, అసలు ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇదేంటి, ఇప్పుడు ఫీమేల్ వెల్నెస్ మీద మేము పనిచేస్తున్నాము అని అంటే అది ఏందో తెలియకుండా మేము పని చేయలేము. సి ఫుడ్ టెక్నాలజిస్ట్ చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్తే ఫార్ములేషన్ డెవలప్ చేసిస్తారు. బట్ ఆ ఫార్ములేషన్ డెవలప్ చేసే ముందు కంటే కూడా మీకు మీరు ఏం చేస్తున్నారని మీకు తెలియాలి. సో మీరు అది చేయలేకపోయినా అది ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనకు తెలిసిందే కాదు, మనకు తెలియంది కూడా చేయొచ్చు. సో అది ఏంటి, వాటికి కూర్చొని నేర్చుకొని ఏవేవి ఎక్కడ వెళ్తాయి ఏంటి, రేపొద్దున కంప్లైన్సెస్లో మనకి ఏం కావాలి, లీగాలిటీ ఆస్పెక్ట్లో ఏం కావాలి, ఒకవేళ ఐడియా చాలా ఇన్నోవేటెడ్ ఉంటే మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలామంది ఫౌండర్స్ నేను చూసే వాళ్ళల్లో ఇప్పుడు ఏంటి అని అంటే, ఒక ప్రోడక్ట్ చేసాము, తీసాము, వాల్యుయేషన్ తెచ్చుకున్నాము, లేకపోతే ఫండ్ రైజ్ చేసాము, జరిగిపోయాము. అలా కాకుండా ఫండమెంటల్ ఆస్పెక్ట్లో గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా చేసి దాన్ని అంచెలంచెలుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకే ఇప్పుడు మనము చాలామంది ఫౌండర్స్ లైక్ ఇప్పుడు జొమాటో అవ్వచ్చు, ఓయో అవ్వచ్చు, అవన్నీ అంత పెద్ద కంపెనీస్ ఎలా అయినాయి? బికాస్ దే ఆర్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. ఒక దగ్గర అన్నది కాదు, పివోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కంపెనీ పని చేసే ప్రోడక్ట్ మనకి అవుతుంది అంటే ఆ ప్రోడక్ట్ సరౌండింగ్లో మనం ఏం చేయొచ్చు, యాక్సిలరీ ప్రోడక్ట్స్ మనం చాలా తీసుకురావచ్చు మన దాంట్లో. ఆ పివోటింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే మనకు అవ్వట్లేదు అనుకోవడం కంటే కూడా ఇంకా బెటర్గా మనం ఏం చేయొచ్చు, ఏ రెవెన్యూ సోర్సెస్ని ఏ దగ్గర తీసుకురావచ్చు. ఇప్పుడు రెవెన్యూ సోర్స్ అనేది మనకు ఏ ప్రోడక్ట్ నుంచే రాదు, బి ప్రోడక్ట్ నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు ఫ్యూ కేసెస్ ఇఫ్ యూ టేక్ అండి, ఇప్పుడు స్పోర్ట్స్ న్యూట్రిషన్ చాక్లెట్ మా దాంట్లో ఉంది, మాకు సేల్ మొత్తం అందులో నుంచి రాదు. ఓకే, సో ఇప్పుడు ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు దాకా హైయెస్ట్ రెవెన్యూ జనరేటెడ్ ప్రోడక్ట్ ఇస్ దట్. ఓకే, ఇప్పుడు మేము ఫీమేల్ వెల్నెస్ పైన వస్తున్నాం. సో ఈ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది కూడా స్టార్టప్స్లో ఇంపార్టెంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఏంటి అని అంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్లో బాగా క్లిక్ అయిన తర్వాతనే వేరే ప్రోడక్ట్స్ తీసుకురావాలి అలా అని. కానీ అలా కాకుండా ఎకో సిస్టమ్ క్రియేషన్ ఆల్సో ఇంపార్టెంట్. సో మా స్ట్రాంగెస్ట్ బిలీఫ్ ఈజ్ లైక్ క్రియేటింగ్ దట్ స్ట్రాంగెస్ట్ ఎకోసిస్టమ్ ఫర్ హ్యూమన్ కైండ్. సో ఇప్పుడు ప్రెజెంట్ డిజార్డర్స్ని స్టడీ చేసిన తర్వాత 5G వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్. ఇవాళ రేపు కూర్చొని జస్ట్ అంటే ఇట్లా స్క్రోల్. ఓకే, నా స్క్రోలింగ్ నేను తప్ప అనట్లేదు, బట్ టిల్ వాట్ ఎక్స్టెంట్, దేనికి స్క్రోల్ చేస్తున్నావు? ఇప్పుడు స్క్రోల్ చేసే దగ్గర కూడా ఇఫ్ యు ఆర్ గ్రాబింగ్ ఎనీ ఇంటర్నేషనల్ మ్యాటర్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే విచ్ ఇస్ గుడ్. ఓకే, లేదు నేను ఓన్లీ డాన్స్లే చూస్తున్నాను లేకపోతే ఇదే చూస్తున్నాను అంటే ఎంటర్టైన్మెంట్ ఈస్ రిక్వైర్డ్, బట్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఈస్ ద లైఫ్. సో ఈ 5G వరల్డ్ వచ్చిన తర్వాత లైక్ రిలేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. ఇప్పుడు కిడ్స్, ఎస్పెషల్ కిడ్స్ తీసుకోండి, డిజిటల్ ఆటిజం అనేది చాలా పెరిగిపోయింది. దే ఆర్ వెరీ ఐసోలేటెడ్. స్క్రీన్స్లో ఐసోలేట్ అయిపోయారు, స్క్రీన్స్లో ఆడుతున్నారు, చేస్తున్నారు. అండ్ ADHD అని సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ డిజిటల్ ఆటిజం అనేది ఇప్పుడు పిల్లలలో చాలా విపరీతంగా పెరిగిపోయింది. బికాస్ వాళ్ళకి ఎర్లీ ఏజ్లో ఫోన్స్ ఇచ్చేయడం కానీ ఇది కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్కింగ్ కపులే తీసుకోండి. ఓకే, వర్కింగ్ కపుల్ ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్ కపుల్, వాళ్ళు ఉండేది ఎక్కడో ఉంటారు, వర్క్ స్పేస్ ఏమో ఇంకో దగ్గర ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడే డేలో 2-3 అవర్స్ వెళ్ళిపోతుంది. దెన్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారు, అగైన్ సిస్టమ్ పైననే కూర్చుంటారు వాళ్ళు. ఓకే, అక్కడ మన హెల్త్ అనేది కాస్త డిగ్రేడ్ అవుతుంది. అగైన్ అది అయిపోయిన తర్వాత ఆ వర్క్ఫుల్ స్ట్రెస్ జాబ్ అయిపోయిన తర్వాత మనం ఏం తింటున్నాం? ఓకే, మళ్ళీ ఏం తింటున్నాము? మనకి ఏది టైర్డ్ అయిపోయినామో, వండుకోలేదు, ఆర్డర్, ఎనీథింగ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని తినడం. అంటే ఈ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అని అంటే
స్ట్రెస్ఫుల్ ట్రావెల్, స్ట్రెస్ఫుల్ జాబ్, అగైన్ స్ట్రెస్ఫుల్ గట్. మన గట్ని కూడా మనము మళ్ళీ బాధ పెడుతున్నాం. దానివల్ల మేము కంపెనీ స్టార్ట్ చేయకముందు కొన్ని ఇంటర్వ్యూస్ తీసామండి, ఒక 100+ కపుల్స్ని ఇంటర్వ్యూ చేసాం. షాకింగ్ ఫ్యాక్ట్ వాజ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దేర్ ఇంటిమేట్ టైమ్ వన్స్ ఇన్ ఎ మంత్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్. ఓకే, అందుకే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ నిన్ననే మీరు చూస్తే ఇలాన్ మస్క్ కూడా హీ సెడ్ దట్ డేంజర్ అలారం బెల్స్ ఫర్ ఇండియన్ ఫర్టిలిటీ అని చెప్పారు. ఓకే, యావరేజ్ ఫర్టిలిటీ అనేది 2.1 ఉండాలండి. ఓకే, ఇప్పుడు మనం 1.9లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఏదైతే భారతదేశాన్ని అందరూ పొగుడుతున్నారో మనకి ఎక్కువ వర్కింగ్ గ్రూప్ ఉంది, యావరేజ్ 28-29 ఇయర్స్ వర్కింగ్ గ్రూప్ ఉన్నారు, వీళ్ళు రేపు పొద్దున ఒక పవర్ఫుల్ హౌస్ అవుతారు, వీళ్ళు చాలా ఇన్నోవేట్ చేస్తారని ఏదైతే అంటున్నారో, బట్ బై లుకింగ్ అట్ దిస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ విచ్ ఇస్ ఆన్ 1.9 విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఇప్పుడు మీరు అర్బన్ పాపులేషన్ తీసుకోండి, తెలంగాణ, ఏపీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఏంటి 1.4, 1.3 ఇలా ఉన్నాయి ఫర్టిలిటీ రేట్స్. లీస్ట్ ఢిల్లీ అండి 1.2. ఓకే, హైయెస్ట్ ఇస్ బీహార్ 3.5 or 3.6 ఉంది. అంటే ఒక విమెన్ ఆన్ యావరేజ్ 3.5 to 4 చిల్డ్రన్ని అక్కడ కంటున్నారు. ఈ ప్యాటర్న్ అనేది మనం ఒకప్పుడు మన టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 5.66 ఉన్నది, ఇప్పుడు 1.9కి వచ్చామండి. సో 2.1 రేషియో ఎందుకు మెయింటెనెన్స్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మళ్ళీ అమ్మాయిలు ఎక్కువ అయిపోయినా అబ్బాయిలు తక్కువైనా దట్ ఈస్ అగైన్ ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఇష్యూ. సేమ్ అందుకే 2.1. ఇప్పుడు మీరు చూస్తే ఏపీ గవర్నమెంట్లో కూడా సిబిఎన్ గారు ఏమంటున్నారు, రెండో పిల్లగారు మూడో పిల్లవారికి మేము ఇంత ఇస్తున్నామని చెప్తారు. బికాస్ దట్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ప్రపంచ దేశాలు తీసుకోండి, జపాన్ తీసుకోండి, 1 ఉందండి ఫర్టిలిటీ రేట్. అక్కడ వర్కింగ్ పాపులేషన్ కంటే కూడా రిటైర్డ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే సొసైటీలో మనము వన్ చైల్డ్ ఇప్పుడు చాలామంది వర్కింగ్ కపుల్ మనకు ఒక పిల్లవాడు చాలే, ఎందుకు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, లేకపోతే కాస్ట్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. సో వేరియస్ ఫ్యాక్టర్స్తోని వాడు అనుకుంటున్నాడు. సో ఇప్పుడు మనము ఒక దగ్గర చైన్ని బ్రేక్ చేస్తున్నాం అనుకోండి, రేపు పొద్దున డెవలప్డ్ నేషన్లో వర్కింగ్ పాపులేషన్ లేకపోతే కంట్రీ ఎక్కడ డెవలప్ అవుతుంది? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏంటి అని అంటే మనము బ్రేక్ చేయొద్దు, సొసైటీ చైన్ని బ్రేక్ చేయకుండా దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ మనం ట్రావెల్ చేయగలిగితే దట్ గివ్స్ ద ప్రాపర్ సొసైటీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం బతకాల్సిన సొసైటీలో. ఓకే, ఆ ఫ్యాక్టర్స్లో ఏమవుతుంది అని అంటే మనం వీ హ్యావ్ టు గ్రో మచ్ బెటర్. సో ఏమంటే ఇప్పుడు 2047లో ఇప్పుడు మనం ఐ థింక్ 147 బిలియన్ సంథింగ్ ఉన్నామండి పాపులేషన్లో, ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాము. బట్ ఇఫ్ దిస్ కంటిన్యూస్ మన పాపులేషన్ గ్రోత్ అనేది పడిపోతుంది. సో ఇది అన్నిటికీ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫర్టిలిటీ అంటే ఓన్లీ పిల్లల కోసమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద సొసైటీ. ఇప్పుడు సొసైటీ డెవలప్ కాకపోతే బిజినెస్ ఎక్కడ అవుతుంది, లేకపోతే ఎక్కడ వస్తుంది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఆల్రెడీ డెవలపింగ్ నేషన్ డెవలప్డ్ నేషన్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ ఫోర్స్ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు కంట్రీకి మనం కాంట్రిబ్యూట్ చేయలేకపోతే కంట్రీ అనేది డెవలప్ కాదు. సో అందుకే ఇలాన్ మస్క్ కూడా తన ట్వీట్ వైరల్ వెళ్తుంది, మీరు చూడండి కావాలి అని అంటే, ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ ఇండియా క్యాన్ లూజ్ ఇట్స్ ఛాన్స్ అని అంటున్నారు చాలామంది. సో వెదర్ అది ఆంటర్ప్రినర్షిప్ అవ్వచ్చు, లేకపోతే మన బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ సొసైటీలో అవ్వాలి అనేది ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ ది ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ ఇది. సో వీటి నుంచి పుట్టింది క్యాలరీస్. సో మన వంతు మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. అంటే మనం ఏమీ క్యూర్ చేయలేకపోయినా దాన్ని హెల్ప్ చేయొచ్చు అనే ఫ్యాక్టర్స్లోనే మనం క్యాలరీస్ని స్ట్రాంగ్గా తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం దానికి. సో ఇప్పుడు ఫీమేల్ వెల్నెస్ పైన చాక్లెట్ తీసుకురావడానికి కూడా మేజర్ రీజన్ అదే. ఇప్పుడు ఫీమేల్స్లో నేను అదే మీకు ఇంతకుముందు చెప్పాను ఏంటి అని అంటే, ఇప్పుడు జనరేషన్ జీలో మీరు చూస్తే, జెడ్లో మీరు చూస్తే 1 on 5 women has a PCOS. Again, it is also directly related to fertility aspect. Yes. Okay. So ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ తీసి కనెక్షన్ డాట్స్ చేసుకొని వీ హ్యావ్ బిల్ట్ ఇట్.
అలా అలా పుట్టింది క్యాలరీస్ 4 మెంబర్స్తో. Yes, yes.